Hi founders, I am RK Reddy on Passive. టుడే ఈరోజు 3వ తేదీ జూన్ మంత్. మనకు ఆన్ ప్యాసివ్ లాస్ట్ మార్చి 3వ తేదీన సిఇఓ గారు రావడం, కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. దాదాపు 1 మంత్ నుంచి మన సిఇఓ సార్ మనకి ఎక్కడ కూడా మీటింగ్ అయితే ఇంకా ఎక్కడ కండక్ట్ చేయలేదు. ఇంకా మన ఫౌండర్స్ మిత్రులు అందరూ కూడా ఆన్ ప్యాసివ్ ఎప్పుడు వస్తుంది, ఇంకా ఎంత టైం పడుతుంది, ఇంకా ప్రతి నెల ఇలాగే చెబుతున్నారు అనే విషయాలు మనం వింటూ ఉన్నాం. ఓపిక్గా ఉన్నాం, ఎంతో ఓర్పుతో ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశతో బతుకుతున్నాం. ప్రతి ఒక్కరి ఆశ, ప్రతి ఒక్కరి కోరిక ఆన్ ప్యాసివ్ లాంచ్ అవ్వాలి, మన జీవితం మారాలి, మనం ఆర్థిక స్వేచ్ఛ మనకి రావాలి అనే కోరికతోటి అందరూ కూడా ఉన్నాం. అయితే ఇదంతా కూడా జరుగుతుంది, ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుంది. ఆ రోజులు రాబోతున్నాయి మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ఈరోజు ఆన్ ప్యాసివ్ కంపెనీకి మనం ఒకటి తెలుసుకుంటే దేవుడు ఒకటి తెలిసాడని ఈరోజు కంపెనీ ఒకటి ఆలోచించి ముందుకెళ్తుంటే దీన్ని ఎంతోమంది శకునులు దీని ఎంత ప్రాబ్లం ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కొంత ఇబ్బంది జరిగింది. కానీ వాటి అన్నిటి నుంచి మళ్ళీ మనం రికవర్ అయ్యి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని ఎదుర్కొని మళ్ళీ మార్కెట్లోకి ఆన్ ప్యాసివ్ కంపెనీ లాంచింగ్ చేయడానికి మన సిఇఓ గారు అహర్నిశలు కష్టపడి ఆయన మళ్ళీ ఆన్ ప్యాసివ్ని స్టార్ట్ చేయడానికి పబ్లిక్కి ఇవ్వడానికి రెడీగా సిద్ధం చేశాడు. దాంట్లో భాగంగా మనం చెప్పుకుంటున్నాం ప్రతి నెల ఎస్ఈసి కేసు అనేది మనకు అతి పెద్ద సవాలు. ఎందుకంటే ఈరోజు అది చిన్న ప్రాబ్లం ఏం కాదు, కంపెనీలకు చాలా పెద్ద ప్రాబ్లం అది. అలాంటి సవాళ్ళను కూడా ఎదుర్కొని ఎంత పెద్ద కేసు అయినప్పటికీ ఈరోజు ఆన్ ప్యాసివ్ కంపెనీకి అలాంటి సపోర్ట్ దొరకడం వల్ల, ఈరోజు మనందరి బ్లెస్సింగ్ వల్ల, మనందరి యొక్క ఆశయం వల్ల, సిఇఓకు ఉన్నటువంటి పట్టుదల వల్ల ఈరోజు ఎస్ఈసి కేసును సైతం ఎదుర్కొని ఫైనల్ స్టేజ్లో ఫైనల్గా మనకి ఎన్ఓసి అప్రూవల్కి రెడీగా ఉంది. ఎన్ఓసి అప్రూవల్ రావడానికి ఎదురు చూస్తున్నాం. ఫైనల్గా మనకి ఎస్ఈసి నుంచి ఎన్ఓసి అనేది రావాలి. దానికోసం అయితే మనం కంపెనీ ఎదురు చూస్తుంది. అది రావటం తరువాయి ఆన్ ప్యాసివ్ పబ్లిక్లోకి బిజినెస్ తీసుకొస్తాడు మన సిఇఓ గారు. ఈ ప్రాసెస్ అనేది నడుస్తుంది కాబట్టి చాలామంది ఇంకెప్పుడు ఇంకా ఎప్పుడు వస్తారు, ఇంకా ఎట్లా చెప్పారు అట్లా చెప్పారంటే ఎవరు ఎట్లా చెప్పినా, ఎవరు ఏం చెప్పినా ప్రాసెస్ అనేది ఒక సిస్టమ్ అనేది ఉంది, దానికి ఒక లీగాలిటీ ఉంది, దాని ప్రకారమే కంపెనీ వెళ్తుంది తప్పితే ఎవరి కోసము ఏది జరగదు. కంపెనీ సిఇఓ మనందరికన్నా ఇంకా ఉత్సాహంగా ఉన్నాడు. ఆయనకి ఇంకా మహా పిచ్చి ఆన్ ప్యాసివ్ ఎప్పుడు ఇవ్వాలా, ఎప్పుడు చూడాలా, జనాల్లో ఆనందం చూడాలి, ప్రతి ఒక్క ఫేస్లో నేను హ్యాపీనెస్ చూడాలి, ప్రతి ఒక్కరికి మంచి ఇన్కమ్ ఇవ్వాలి, ఆన్ ప్యాసివ్ ప్రపంచానికి తెలియజేయాలి, ఆన్ ప్యాసివ్ ద్వారా ఎంతోమంది హ్యుమానిటీ కొన్ని లక్షల కోట్ల మందికి నేను సాయం చేయాలి అనే ఆలోచన ఆయనకి మనకన్నా 100 రెట్లు ఉంది అని ఆయన ఓపికతో ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఓపిక బట్టి వర్క్ చేపిస్తూ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు తప్పితే ఆయన ఖాళీగా ఏం లేడు, ఆశామాషిగా లేడు. సిఇఓ మనకన్నా ఎన్నో రెట్లు తపనతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు. కానీ ఈరోజు ఆన్ ప్యాసివ్ పబ్లిక్లోకి వస్తుంది. అది ఎప్పుడు అంటే మే నెలలో వస్తుందని చెప్పుకున్నాం. ఏం సార్ మే నెల చెప్పారు, అయిపోయింది మరి మే నెల చెప్పాం. కానీ లాస్ట్ మంత్ మే 7వ తేదీ మీకు అందరూ తెలుసు, మే 7వ తేదీ ఎస్ఈసి కేసు హీరింగ్లో భాగంగా అక్కడ ఎన్ఓసి వస్తుందని సిఇఓ గారు అనుకున్నారు. కానీ అక్కడ మనకి ఎన్ఓసి రాకపోగా వాళ్ళు మనకి ఏదైతే ఎన్ఓసి కంప్లైంట్ ఉందో దానికి సంబంధించిన ఫండ్స్ని క్లియర్ చేయండి, కమిషన్స్ ఇవ్వండి, ఇచ్చేసి చూపించండి అని చెప్పేది వాళ్ళు చెప్పిన వాదన అక్కడ. అందుకని దాంట్లో భాగంగా మే నెలలో అది అక్కడ కానీ ఎన్ఓసి వచ్చింటే మనకు మే నెలలో లాంచ్ అయ్యేది, బ్రహ్మాండంగా ఇన్కమ్ తీసుకునేవాళ్ళం. కానీ కాలేదు అంటే రీజన్ అది
అందుకని CEO గారు మే నెలలో మళ్ళీ మనకి 7వ తేదీ అక్కడ వచ్చిన హీరింగ్ని బట్టి మనకి ఎక్కడ మీటింగ్ కూడా మళ్ళీ పెట్టలేదు. ఆయన అదే పనిలో ఉన్నాడు. ఏం చేయాలంటే మళ్ళీ జూలై 7వ తేదీకి మన హీరింగ్ ఉంది, అంటే రేపు క్లారిటీ మన కేసు సంబంధించి. మరి ఆ లోపు మనం ఏదైతే కమిషన్లు ఇవ్వాలో, ఏదైతే బోనస్లు ఇవ్వాలో కంపెనీకి అది ఇచ్చి చూపించమన్నాడు కాబట్టి ఆ ఇచ్చే క్రమంలో వర్క్ నడుస్తుంది. అది గత మే 3వ తేదీ నుంచి ఆయన ఆ ప్రాసెస్లో ఉన్నాడు. ఫండ్స్ని సేకరించుకుంటూ కొంత ఫండ్స్ని గ్యాదర్ చేసుకొని కొన్ని కంపెనీస్ని, కొన్ని కార్పొరేట్ వ్యక్తుల దగ్గర ఫండింగ్ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనకి మే నెలలో తీసుకొని ఇచ్చేద్దాం అనే క్రమంలో ఆయనకి సాటిస్ఫాక్షన్గా లేకపోగా కొంత అమౌంట్ వస్తే తక్కువ అమౌంట్ ఇచ్చి ఫౌండర్స్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది ఆయనకి ఇష్టం లేదు. ఆయన సాటిస్ఫాక్షన్ లేదంట ఆయనకి, సార్కి. మరి ఆ సాటిస్ఫాక్షన్ మరీ అంత తక్కువ ఇచ్చి ఎలా తీసుకెళ్తాం ఇన్ని రోజులు ఆగి కూడా అని చెప్పి ఆయన మళ్ళీ ఇంకా కొంత ఫండింగ్కి ఈ మే నెల మొత్తం కూడా ట్రై చేశాడు. మాకు తెలిసిన సమాచారం కొద్ది అయితే ఆయనకు ఫండ్ అనేది దొరికింది. మంచి కార్పొరేట్ కంపెనీలు హెల్ప్ చేసాయి, కార్పొరేట్ వ్యక్తుల సపోర్ట్ ఉంది. కాబట్టి ఈరోజు మనకి ఒక మంచి ఫండ్ అనేది ఆయన తీసుకోవడం జరిగింది. దాన్ని మనకి ఇచ్చేసి పబ్లిక్లోకి మనకి ఆన్ పేస్ని లాంచ్ చేసేదానికి అన్ని సన్నద్ధాలు జరుగుతున్నాయి. ఏదేమైనా మనకి ఈ జూన్ మంత్, ఎందుకంటే నాకు బాగా చాలా బెస్ట్ ఫేవరెట్ మంత్ ఈ జూన్ మంత్. ఈ జూన్ మంత్లో చాలా విషయాలు కూడా నాకు మంచిగా జరుగుతుంటాయి. నాకే కాదండి, కంపెనీకి కూడా ఈ జూన్ మంత్ మంచి రోజులని చెప్పచ్చు మన ఆన్ పేస్ కూడా. ఈ జూన్ మంత్లో ప్రాసెస్ ప్రకారం ఇస్తాడా ఇట్లా చెప్తారని కాదు, ప్రాసెస్ ప్రకారం అయితే జూలై 7వ తేదీ నాటికి మనం అన్ని సబ్మిట్ చేయాలి కాబట్టి 5వ తేదీకే సబ్మిట్ చేయాలి కాబట్టి ఈరోజు ఈ ఫండ్స్ మొత్తం కూడా ప్రతి అకౌంట్కి ఇచ్చేసి ఈ బోనస్ల రూపంలో ప్రతి ఫౌండర్ అకౌంట్కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చిన అమౌంట్ తోటి మేము ఇచ్చామనే దానికి కంపెనీకి ఫైలింగ్ చూపించాలి. అది కోర్టు SEC కేసుకి మనం ఫైలింగ్ చూపించాలి కాబట్టి కంపల్సరీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇచ్చేస్తున్నాడు కూడా, నో ప్రాబ్లం. 100% ఈ జూన్ మంత్లో మనకు ఆన్ పేసు మన వెబ్సైట్లో మన ఫండ్స్ బోనస్ రూపంలో మనం చూసుకోవచ్చు. అది ఎప్పుడా అంటే ఈ మంత్లోనే, అది ఏ రోజు డేట్ అనేది చెప్పలేం కానీ రేపు ఫస్ట్ వీక్ తర్వాత 7వ తేదీ తర్వాత ఎనీ టైం. 7వ తేదీ వస్తే ఆ రోజు బక్రీద్ పండుగ ఉంది, వస్తే అరబిక్ వెబినార్కి CEO గారు వస్తారని ఒక LC నెంబర్ చెప్పడం జరిగింది, పోస్ట్ కూడా ఒకటి పెట్టాడు. కానీ వస్తే రావచ్చు, మనకి ఒక అరబిక్ వెబినార్కి అటెండ్ అయ్యానికి వస్తే కొన్ని విషయాలు CEO గారు కూడా చెప్పచ్చు, విందాం. కానీ మ్యాక్సిమం 15వ తేదీ మేము అనుకోవడం ఏంటంటే సెకండ్ వీక్ ఎండింగ్ నాటికి బోనస్లు అనేది ఇచ్చే అవకాశం ఉంది. 15 కాకపోతే 20 ఈ మంత్లో, ఈ జూన్ మంత్లో 15, 20 కల్లా CEO గారు మనకి బోనస్లు ప్రతి అకౌంట్లో 0 అకౌంట్కి ఇస్తాడు. ప్యాకేజీ కట్టుకున్న వాళ్ళకి ఇస్తారు, కట్టిన వాళ్ళకి కూడా ఇస్తారండి. ఫౌండర్ అంటే ఫౌండర్, ఎంత ఎవరైనా ఫౌండరే కాదు, రీసెల్లర్గా ప్యాకేజీ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఫౌండర్ స్థాయిలో ఫౌండర్ లెక్కే. అందరికీ అకౌంట్ యాక్టివ్ అయిన ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఫౌండర్స్కి యాక్టివ్ కానీ ఫౌండర్స్కి కూడా ఇస్తాడు. అది ఎంత ఇస్తాడనేది కన్ఫర్మేషన్ లేదు కానీ మనం గత మంత్లో చెప్పుకున్నట్టు ఏదో కొద్దిగా వస్తుంది అప్పుడు ఫండ్ని బట్టి మనం చెప్పుకున్నాం. కానీ కొంత ఫండింగ్ దొరికింది కాబట్టి ఒక రకమైన బెటర్ ఇన్కమ్ తోటి ఇచ్చేదానికి ఆయన రెడీ చేశాడు. బెటర్ ఇన్కమ్, మంచి ఇన్కమ్ మనం సాటిస్ఫై అయ్యే విధంగా ఉండబోతుంది. అంటే అలాగని సాటిస్ఫై అంటే కొంతమంది ఆకాశం మేఘాల్లో లెక్కలేస్తున్నారు, వాళ్ళు మొత్తం అంతరిక్షంలోకి వెళ్ళిపోయి ఉన్నారు, ఇల్లు ఇంక అక్కడే మనం కట్టేది అన్నట్టుగా ఉన్నారు కొందరు. కానీ అలాంటివి కాదండి, అవన్నీ గాలి లెక్కలు, గాలి వార్తలు, అవి వినొద్దు. ఫండింగ్ అయితే ఇస్తాడు, రీజనబుల్గా ఉంటుంది. ఒక 500 ఇచ్చాడు అనుకోని, బెస్ట్ ఇచ్చినట్టు, అసలు తిరగలేదు మన CEOకి, గ్రేట్ CEO. 500 అకౌంట్లో మన డాలర్లు 500 కానీ ఇస్తే ఇంకా అంతకు మించిన ఆనందమే లేదు ఒక్కొక్క అకౌంట్లో. చూడండి, అయితే 500 రావచ్చు, 1000 రావచ్చు, 2000 రావచ్చు, మ్యాక్సిమం 3000 అట్లా అనుకోండి. అంతేగాని లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, అంత ఫేక్ మాటలు, బోగస్ మాటలు వినద్దు.
ఎక్కడ సీఈఓ ఎక్కడ చెప్పలేదు, ఎవరు చెప్పరు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ అయితే స్టెప్ బై స్టెప్ ఎక్కుతారు కానీ ఒకసారి ఆకాశం నుంచి మనం రాము. స్టెప్ బై స్టెప్ ఎక్కితేనే ఆకాశానికి వెళ్తాం అట్లా. అందుకని ప్రతి ఒక్కరు కూడా రీజనబుల్గానే ఒక క్లారిటీ పద్ధతిలోనే ఆలోచించండి. ఓవర్ హైక్ మాటలు, ఓవర్ ఎక్స్పెక్టేషన్ చెయ్యొద్దు. ఎందుకని గత కొన్ని యూట్యూబుల్లో రకరకాలు చెబుతున్నారని చెప్తున్నారు, కానీ ఆ యూట్యూబుల్లో చెప్పేవన్నీ కూడా కరెక్ట్ కాదు. అక్కడ ప్రాసెస్ జరిగేది ఒకటైతే అటు చెప్పేదానికి ఆ సంబంధాలే లేవు. కొన్ని చూస్తున్నాం మేమైతే అసలు ఎందుకు చెబుతున్నారు, ఎందుకు చెప్పాలనుకుంటున్నారు, మరి ఏం ఆశించి చెబుతున్నారో నాకైతే తెలియదు. కానీ వాస్తవాలు చెప్పండి, వాస్తవాల్లోనే బతకండి. ఆన్ పేసు రియల్గా వాస్తవంగా ఆన్ పేసు పబ్లిక్లోకి వస్తుంది, ఆన్ పేసులో బాగుపడతాం, ఆన్ పేసులో మంచి పొజిషన్కి వెళ్తాం. అది టైం. స్టార్టింగ్ రోజే నీకు ఏది కూడా మొదలు పెట్టడం ఏదైనా కూడా ఒకేసారి డెవలప్ అయిపోతారా? ఎక్కడైనా ఏ బిజినెస్ అయినా ఏ ప్రాసెస్ అయినా, ఒక ఇల్లు కట్టాము, మొదలు పెట్టిన రోజు ఇల్లు పూర్తి అయిపోద్దా? ఏం సార్, రన్నింగ్ రేస్ స్టార్ట్ చేసాము, రన్నింగ్ స్టార్ట్ కాగానే 100 కిలోమీటర్లు పరిగెత్తాడా? లేదు కదా. అలాగే ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, బిజినెస్ స్టార్ట్ అయిన స్టెప్ బై స్టెప్, మంత్ బై మంత్ మన కెరీర్ బెటర్ దెన్ మల్టిపుల్గా పెరుగుద్ది. మామూలుగా అన్నిట్లో ప్లస్తో పెరిగితే ఇక్కడ ఇంటూ మల్టిపుల్గా పెరుగుద్ది. అలాంటి కెరీర్ అయితే ఆన్ పేసులో ఉంది. కానీ స్టార్టింగ్ డే తోటే నీకు ఒకేసారి వస్తే అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. వస్తాయి, $500 వస్తే చాలా వచ్చినట్టు. ప్రతి ఫౌండర్కి $500 కానీ మీ వ్యాలెట్లో బోనస్ రూపంలో ఇస్తే చాలా మంచి ఇన్కమ్ ఇచ్చినట్టు. ఆ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. ఆ విధంగా మనకి ప్రాసెస్లో బోనస్లు ఇచ్చే అవకాశం, ఈ మంత్లో బోనస్లు ఇచ్చి మనం సబ్మిట్ చేసుకోవాల్సి కంపెనీ చేస్తుంది అనుకుంటున్నాం మేము. ఆ చేస్తేనే వాళ్ళు అడిగిన ప్రకారం రేపు జూలైకి మనకి ఎన్ఓసి అప్రూవల్ అవుతుంది. అందుకని మై డియర్ ఫౌండర్స్, ఈ ప్రాసెస్లో భాగంగానే నడుస్తుంది. కానీ ఎవరేం చెప్పినా నడవదు. సీఈఓ దానికోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకోటి, వాస్తవంగా ఇంత పెద్ద ఎన్ఓసి కేసు ఎన్నో పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా 5, 10, 15 సంవత్సరాలు కూడా దాని నుంచి బయటపడలేని పరిస్థితులు ఉన్నాయి, చూస్తున్నాం. కానీ ఈరోజు ఇంత షార్ట్ టర్మ్లో, మీకు లేట్ అనుకుంటున్నారు చాలా మంది, లేట్ కాదండి. ఇలాంటి కేసు ఇంత షార్ట్ టర్మ్లో బయటపడుతున్న కంపెనీ వాస్తవంగా చెప్పాలంటే గర్వంగా చెప్పుకోదగ్గ కంపెనీ ఆన్ పేస్. దీనికి మనందరి యొక్క బ్లెస్సింగ్, బ్యాక్ ఎండ్లో ఎంతోమంది సపోర్టు, కంపెనీకి మన సీఈఓ మంచివాడు కాబట్టి ఆయనకి అంత సపోర్ట్ దొరికింది. కాబట్టి షార్ట్ టర్మ్, చాలా షార్ట్ టర్మ్లో మనం ఎస్ఈసి నుంచి బయటపడుతున్నాం. ఇది ఒకటి గమనించండి. అలాంటి ఒక మంచి కంపెనీ, క్యాపబిలిటీ, కెపాసిటీ ఉన్న కంపెనీ మంది. హ్యుమానిటీ, మానవత్వం కోసం స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఇది. అంతే తప్పితే ఆన్ పేస్ వస్తుందా రాదా, ఇంకేం వస్తుందిలే, ఇంక పోయిందిలే, ఇట్లా అనుకునే వాళ్ళు బోలు మంది ఉంటారు. కానీ కామన్, వాళ్ళ గురించే మనం పట్టించుకోవలేదు. వాళ్ళు ఏమన్నా అనుకోని, ఎందుకంటే ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఓపిక పట్టాలా. ఓపిక పట్టే లోపే 100 మంది ఏదో అంటారు, కానీ దాన్ని మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్ న్యూస్ ఎక్కడైతే ఉంటే అక్కడ వినండి. పాజిటివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట వినండి. పాజిటివ్ వేలోనే నడవండి. ఆన్ పేస్ అనేది 100కి 1000% గ్యారెంటెడ్ కంపెనీ. గ్యారెంటీగా మనందరికీ లైఫ్ మార్చబోయేటువంటి కంపెనీ ఆన్ పేస్. టైం అనేది, ఒక్క ఓపిక అనేది ఇక్కడ మనకి అవసరం. అది ఓపిక పట్టే మ్యాక్సిమం. ఇక మీదట ఆన్ పేస్ పబ్లిక్లోకి రాబోతుంది. ఎన్ఓసి వచ్చిన తర్వాత కంపెనీ ప్రోడక్ట్లన్నింటినీ కూడా పబ్లిక్లోకి తీసుకొస్తారు. దానికోసం వెయిట్ చేద్దాం. ఈ మంత్లో బోనస్లు తీసుకుందాం. ఓకే ఫౌండర్స్, మరి మన ఆన్ పేస్ కంపెనీ చాలా బిగ్ వేలో సీఈఓ గారు తీసుకురావడానికి అన్నీ కూడా సర్వసన్నద్ధం చేశారు. ఎంప్లాయీస్ అందరూ కూడా రెడీగా ఉన్నారు, అన్నీ కంప్లీట్ చేసుకొని. మనకి ఇప్పుడు బోనస్ ఇచ్చిన తర్వాత మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేసుకునే దానికి కూడా టైం ఉంటుంది. ఏది మనకు మెయిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మందికి మెయిల్ పోగొట్టుకున్నారు, అవన్నీ రికవరీ అవుతాయి. ఒక్కటి కూడా పోదు, ప్రతి ఐడి రికవరీ అవుతుంది. అదే విధంగా మనకి ఇంకా కొంతమందికి ఫౌండర్ నుంచి కూడా రాలేదు. ఇట్లా ఏమన్నా ఎనీ ప్రాబ్లం అన్నీ కూడా మనం రికవరీ చేసుకొని ఎన్ఓసి, అది మన కేవైసీ అనేది
కంప్లీట్ చేసి పెట్టుకోవచ్చు. ఈ టైంలో మనకు ప్యాకేజీలు వచ్చే నాటికి ఏంటి అనేది ప్రాసెస్ మన CEO గారు చెప్తారు మీటింగ్లో. దీన్ని ఫాలో అవుదాం మై డియర్ ఫౌండర్స్. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండండి. ఆన్ పేస్ అనేది అందరి లైఫ్లు మార్చబోతుంది. అది స్టార్టింగ్ అనేది ఈ మంత్ నుంచే మనం ఈ మంత్లో బోనస్ను చూడబోతున్నాం. ప్యాకేజీలు అనేది CEO గారు చెప్తారు ఎప్పుడు ఏందనేది. బోనస్లు ఇచ్చిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనే దానికి ఆయన ద్వారా విందాం. అంతే తప్పితే బయట ఎవరికి తెలియదు. ఇంకోటి CEO గారు ఎవరికి చెప్పట్లేదంటండి. మన మార్టికి తెలుసు, క్రిస్కి తెలుసు అనుకుంటున్నాం కదా, వాళ్ళకు కూడా చెప్పడంట CEO గారు డేట్లు గేట్లు. మంచి విషయాలు మాట్లాడతాడు కానీ అన్నీ ఎప్పుడు వచ్చేది ఏం చేసేది ఎవరికి చెప్పడంట, వాళ్ళ వైఫ్కి తప్పితే. అందుకని ఇవి కొంత ఇన్ఫర్మేషన్ అనేది కాదు, ఇది జరుగుతున్న ప్రాసెస్ మాకు తెలుస్తుంది కాబట్టి చెబుతున్నాం. ఏం జరుగుతుంది గత 3 నెలల నుంచి, SEC ఏ విధంగా నడుస్తుంది అనే దానికి ఆ క్రమంలో మీకు చెబుతున్నాం. ఈ మంత్ అనేది మనం బోనస్లు తీసుకొని చూస్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, బాయ్, జై హింద్.